ఇంకొకటి వాడు చేసే దాడి చెప్తున్నాను. నేను పాపం చేశాను, బలహీనంగా ఉన్నాను. ఇప్పుడు ఏం వెళ్తాం దేవుని సన్నిధికి? దేవుని సన్నిధికి ఏం వెళ్తాం? ఏ మొహం పెట్టుకుని వెళ్తాం? ఏ మొహం వద్దులే, నీ మొహం పెట్టుకునేరా. ఇప్పుడు మనం తప్పు చేస్తాం. ఎలా నువ్వు ఎప్పుడు మీ అమ్మని బాధ పెట్టలేదా? ఎప్పుడు వాళ్ళ అమ్మని సంతోష పెడతా ఉంటారా? అవునా? మనం ఎప్పుడు బాధ పెట్టలేదు. బాబు ఏదో బాధ పెడతాం కదా. అయినా అమ్మ దగ్గరికి ఈ మొహం పెట్టుకుని వెళ్తాం, ఏదో మొహం పెట్టుకుని వెళ్తామా? మాస్క్ పెట్టుకుని మొహం కనపడుతున్న అమ్మ అని అంటారా? వాళ్ళు ఎంత బాధ పెట్టినా, వాళ్ళకి ఎంత దుఃఖం కలిగించినా, మన వల్ల వాళ్ళకి అవమానమే కలిగినా ఈ మొహం పెట్టుకునే ఈ అమ్మా నాన్న కాకపోతే ఇంకెవరు అంటారు? వాళ్ళు బాధ పెట్టాం కదా అని వాళ్ళు వదిలేసి బయట వెళ్ళిన అమ్మా నాన్న అంటావు పక్కన వాళ్ళని. అందుకు వెళ్తాం అమ్మ మనం. మన అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి బాధ అయినా దుఃఖమైనా సిగ్గు అనిపించినా ఇంకెవరున్నారు మనకి? ఆ తల్లిదండ్రులే కదా. అలాగే నీవెంత బలహీనుడమైనా, ఎంత లోకము నీకు దగ్గరైనా, ఎన్ని దుష్టిని కార్యాల్లో బందీవైనా, ఎంత పాప బలహీనతో నేను బంధించి ఉంచిన దేవుని సన్నిధికి నువ్వు ఎంత దూరమైనా, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, వేరే దగ్గర వెళ్ళడానికి నీకు అవకాశం దేవుని దగ్గరికే నువ్వు రావాలి. బైబిల్లో దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు నువ్వు తిరిగి ఉద్దేశించిన నా దగ్గరికి రావాలి. ఎవరి దగ్గరికి? నా దగ్గరికి కాదు, ఏసే దగ్గరికే రావాలి. ఎక్కడ పోవద్దు. ఎక్కడ పోయినా నీకు అవమానమే. నేను హేళన చేస్తారు, ఎత్తుకొలుస్తారు. నేను అంటున్నాను, మీరు చెప్పండి, గుండెల మీద చేసుకుని చెప్పండి. మనం అందరం చేసిన పొరపాట్లు కొన్ని మనల్ని ఇతరులు అవమానపరిచేటట్టు కొంతయా లేవా? తిట్టేటట్టు కొంతయా లేవా? కొట్టేటట్టు కూడా ఉంటాయి, అవునా? చంపేటట్టు కూడా. కానీ యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, మన బలహీనతలన్నీ ఎరిగి, అరే నువ్వు తెలికి చేసావులే, ఆ పనికి మనడు ఉన్నాడుగా లోకంలో ఉన్న అధికారి సైతాన్ గారు, వాడి వల్ల నువ్వు బలహీనమే. నాకు తెలుసు. నీకు ఇప్పుడైనా వచ్చి నీ దోషములను ఒప్పుకొని నా వైపు తిరిగితే నిన్ను క్షమించి నా రక్తంతో నిన్ను కడగడానికి నేను సిద్ధంగా ఉన్నానంటాడు ఆయన. హల్లెలూయా. యేసయ్య అంత ప్రేమ గలవాడు ఈ విశ్వంలో ఎక్కడ వెతికినా మనకు కనపడడు. అంత ప్రేమ గలవాడు ఆయన. అమ్మ నాన్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఆప్తులు అందరికంటే మించిన వాడు. అందుకని తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండు హుషారుగా ఉండాలా. అన్న కుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ, అన్నకుండునా నీ ప్రేమ, కన్నా తండ్రి కుండునా నీ ప్రేమ. యేసయ్యా నీ ప్రేమ యేసయ్యా నీ ప్రేమ నీ ప్రేమ తల్లి కొన్నదు, తండ్రి కొన్నదు, అన్న కొన్నదు, చెల్లి కొన్నదు, బంధువులు కొన్నదు, స్నేహితులు కొన్నదు, ఆప్తులు కొన్నదు, ఎవరు కొన్నదు? యేసయ్య కొన్నంత ప్రేమ. యేసయ్య కొన్నంత ప్రేమ ఎవరు కొన్నదండి? మీరు చూడండి, టైం వచ్చిందనుకో అవతలే నువ్వు అనేవాళ్ళే, ఎవరాను అనేవాళ్ళే, స్నేహితులే వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారు, ఇరికి చేసిన వాళ్ళు ఉన్నారండి, భార్య వద్దు సావరా అన్న వాళ్ళు ఉన్నారు, భర్తలే నాకు అవసరం లేదు అన్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య ఒక్కనాడు కూడా నువ్వు నాకు అవసరం లేదు అన్నాడా? అన్నాడు. ఎందుకంటే మన బలహీనతలన్నీ ఎరిగి మనల్ని ప్రేమించాడు ఆయన. హల్లెలూయా. దుష్టుల వల్ల నువ్వు బలహీనుడు అవుతున్నావు. కానీ నేను అంటున్నాను ప్రియులారా, జాగ్రత్తగానండి. ఎప్పుడైనా నువ్వు కావాలని దేవునికి దుఃఖకరంగా బతకాలనుకున్నావా? అవమానకరంగా బతకాలనుకున్నావా? ప్రార్థన చేయకుండా ఉండాలనుకున్నావా? దేవుని వాక్యం చదవకుండా ఉండాలనుకున్నావా? మనం కావాలని ఏది చేయం, కానీ కొన్నిసార్లు జరిగిపోతా ఉంటుంది. దీనికి కారణము మన శరీరంలో ఉన్న పాప మన నియమము, దాన్ని రెచ్చగొడుతున్న సైతాను కాదు. అది ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. అందుకని యేసయ్య అంటాడు, నా బిడ్డలారా రండి 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 రండి,
పాడైన వాటిని బాగు చేసే దేవుడు, బలహీనులను బలపరిచే దేవుడు, కుంగిన వారు లేవనెత్తే దేవుడు, సమస్యలు ఉన్న వారిని విడిపించే దేవుడు. నేను నిలబడలేనయ్యా అన్నవాడు నిలబెట్టి, ఎవరు కూడా నిన్ను మేలెత్తి చూపించలేని విధంగా నిన్ను నిలబెట్టి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన దేవుడు. అయితే గుర్తుపెట్టుకో, ఇంత గొప్ప దేవుడి దగ్గరికి నువ్వు మానకుండా రావాలి.